వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తెలంగాణ మొత్తం మీద లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఒక అంశము అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అది ఏమిటి అంటే కొండా సురేఖ అంశం. తెలంగాణలో దేవాదాయ అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ మీద డిసిప్లిన్ రియాక్షన్ తీసుకోవాల్సిందే అని పార్టీలోని క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసింది. ఆ కమిటీ చైర్మన్ మల్లు రవి రిపోర్టును పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి అందజేశారు. దాన్ని ఆయన పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు పంపించారు. ఆవిడ ద్వారా ఆ రిపోర్టు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి అందింది. సో ఇప్పుడు బాలు ఢిల్లీ కోర్టులోకి వెళ్ళిపోయింది. ఢిల్లీలో వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు, అది ఏమిటి అనేది ఇప్పటికైతే ఎవరు ఏం చెప్పలేరు. ఎందుకు అంటే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలి అనేటువంటి డిమాండ్ పార్టీలో పెరిగిపోతోంది బాగా. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదే డిమాండ్ చేస్తున్నారు. ఒకళ్ళిద్దరు మంత్రులు కూడా బాహాటంగానే చెబుతున్నారు ఆమెను తప్పించకపోతే కష్టము, ఇది ఒక చెడు సంప్రదాయానికి దారితీసినట్టు అవుతుంది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యము స్వేచ్ఛ అన్నది అపరిమితంగా ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే మరీ ఈ స్థాయికి వెళ్ళిపోయి అంటే ఒక మంత్రి కూతురు కొండా సురేఖ కూతురు కొండా సుస్మితా పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకుని నీ కళ్ళు నెత్తికెక్కినాయా, అసలు నువ్వేం ముఖ్యమంత్రివి, నీ స్థాయి ఎంత, నీకున్న అధికారాలు ఏమిటి అని ఇవన్నీ మాట్లాడిన తర్వాత కూడా ఏమీ యాక్షన్ తీసుకోకపోతే పార్టీ చేతగానితనము బయటపడుతుంది అనేటువంటి అభిప్రాయం నేతలు అందరిలోనూ ఉంది. ఈ అభిప్రాయం జనాల్లో కూడా బలపడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని డిమాండ్లు కూడా పెరిగిపోతుంది. కూతురు మాట్లాడిన మాటలకు ఇప్పుడు తల్లి మంత్రి అయిన కొండా సురేఖ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఎందుకు అంటే కూతుర్ని కంట్రోల్ చేయలేకపోవటమే మంత్రి సమస్యగా మారింది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సుస్మితా పటేల్ నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇది మొదటిసారి కాదు. ఒక 5-6 నెలల కిందట కూడా ఇట్లనే మాట్లాడింది, మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అప్పుడే కనుక యాక్షన్ తీసుకుని ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. అయితే అప్పట్లో యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే కూతురు తరపున మంత్రి క్షమాపణలు చెప్పింది కాబట్టి వివాదం అక్కడితో ఆగిపోయింది. ఈసారి ఏమైంది, కూతురి మాటలకు తనకు అసలు సంబంధం లేదు పొమ్మన్నది మంత్రి. తన కూతురు ఏది పడితే అది మాట్లాడుతుంది, దాని అభిప్రాయాలు దానివి, నాకేం సంబంధము, కూతురు మాట్లాడిన మాటలకు నన్ను బాధ్యులను చేసి నన్ను క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలిపించి వివరణ అడుగుతారా అని వాళ్ళ మీదనే మండిపడింది మంత్రి. అసలు మీరు నాకు ఇచ్చిన నోటీసులు చెల్లవు, ఉపసంహరించుకోండి అని కూడా డిమాండ్ చేసింది. సరే మొదటిసారి అంటే ఏదో మాట్లాడిందని రెండోసారి నోటీస్ ఇస్తే రెండోసారి కూడా అలానే మాట్లాడింది. చివరికి మంత్రి భర్త కొండా మురళి కూడా మాట్లాడుతూ మా అమ్మాయికి 35 సంవత్సరాలు ఉంది, ఆమె మంచి ఏదో చెడేదో ఆమె చూసుకోగలదు, ఆమె అభిప్రాయాలు ఆమె చెప్పగలదు, ఆమె చెప్పిన దానికి మాకేం సంబంధం అంటున్నారు. అంటే కూతురు ముఖ్యమంత్రిని ఎట్లా మాట్లాడినా పర్వాలేదు, మంత్రిగా మాత్రం ఆమె కంటిన్యూ అవ్వాలి రేవంత్ రెడ్డి దగ్గరే. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉంటూ కూతురు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే అలా మాట్లాడకూడదు, తప్పు అని కూడా మంత్రి ఇప్పటివరకు ఖండించలేదు. ఖండించకపోగా తనకేమి సంబంధం అని ఉంటుంది. అంటే పరోక్షంగా కూతురి మాటలకు మంత్రి మద్దతుగా ఉన్నట్లేని అర్థమవుతోంది. ఇక్కడే మంత్రి మీద అందరికీ కోపం తారస్థాయికి చేరిపోయింది. కాబట్టి ఇటువంటి జాడ్యం మరొకరికి సోకకుండా ఉండాలన్నా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ మరొకళ్ళు ముఖ్యమంత్రిని ప్రశ్నించకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు కొండా సురేఖ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అనే డిమాండ్లు ప్రజాప్రతినిధుల నుంచి పెరిగిపోతోంది. ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి అంటే ఏమిటి, మంత్రివర్గం నుంచి తప్పించటమే, అదొకటే, వేరే దారి లేదు వాళ్ళకి. మరి ఇంత జరుగుతున్నా రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు? అసలు సమస్య అంతా తను రేవంత్ రెడ్డిని అనబట్టే కదా వచ్చింది. అటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదంటే ఇక్కడ పార్టీ వర్గాల సమాచారం లేకపోతే కాంగ్రెస్ సంస్కృతి తెలిసిన వాళ్ళు ఏంటంటే ముఖ్యమంత్రి చేతులను అధిష్టానం కట్టేసింది అనేటువంటి అభిప్రాయం అందరిలో పెరిగిపోతుంది. ఎందుకు, ఒక ప్రజాప్రతినిధి అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎవరైనా కావచ్చు, వాళ్ళ మీద ఏ విధమైన చర్యలు తీసుకునే అధికారం పిసిసి అధ్యక్షుడికి లేదు, ఇటు ముఖ్యమంత్రికి ఉండదు. పార్టీ పరంగా ఏమైనా యాక్షన్ తీసుకోవాలన్నా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడు. మామూలుగా ఎవరు అధ్యక్షుడిగా ఉన్నా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేందుకు లేదు. ఎందుకు అంటే వాళ్ళ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీకి సిఫారసు చేయాలి. క్రమశిక్షణ కమిటీ వాళ్ళ నుంచి వివరణ తీసుకుంటుంది. దానికి సంబంధించి ఒక రిపోర్ట్ తయారు చేసి
పిసిసి అధ్యక్షుడి చేతిలో పెడుతుంది. పిసిసి అధ్యక్షుడు ఆ రిపోర్టును ఏఐసిసికి పంపిస్తాడు. చర్యలు ఏమైనా తీసుకోవాలి అంటే ఢిల్లీలో అధిష్టానం స్థాయిలోనే జరగాలి. అంతేగాని పార్టీ పరంగా పిసిసి అధ్యక్షుడి చేతిలో కానీ ఇటు ముఖ్యమంత్రి చేతిలో కానీ ఏమీ ఉండదు. ఈ విషయాలు పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు బాగా తెలుసు. అందుకనే చాలామంది ఎవరిని లెక్క చేయరు. అసలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తుంటారు. ఆ తర్వాత ఢిల్లీకి పోయి వాళ్ళు ఏదో అక్కడ చూసుకుని ఏదో సర్దుబాటు చేసుకుంటారు. ఎందుకు? మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక సంస్కృతి ఏమిటంటే ముఖ్యమంత్రికి అన్ని అధికారాలు ఇచ్చినట్లే ఇచ్చి ఎక్కడికక్కడ అధిష్టానం స్పీడ్ బ్రేకులు పెడుతూనే ఉంటుంది. ముఖ్యమంత్రితో పాటు సమాంతరంగా పిసిసి అధ్యక్షుడికి ప్రాధాన్యత ఇస్తుంది, సీనియర్ మంత్రులకు ప్రాధాన్యత ఇస్తుంది, కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలకు కూడా అధిష్టానం దగ్గర బాగా పట్టుంది. కాబట్టి ఇక్కడ ఎవరి గురించి ఏం మాట్లాడినా యాక్షన్ తీసుకోక తప్పదు అనే పరిస్థితి వచ్చినప్పుడు నేరుగా ఢిల్లీకి వెళ్ళిపోయి అధిష్టానంతో మాట్లాడుకొని అక్కడ ఏదో సర్దుబాటు చేసుకుంటారు. దాని తర్వాత యాక్షన్ ఉండదు, ఏముండదు. ఇది కాంగ్రెస్ పార్టీలో మామూలుగా జరిగిపోతూనే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో ఇటువంటి అవకాశం లేదు. అలాగే మరో జాతీయ పార్టీ బీజేపీలో కూడా ఇటువంటి అవకాశం లేదు. గడిచిన 12-13 ఏళ్ళుగా నరేంద్ర మోడీకి సంబంధించి ఒక్కళ్ళు కూడా నోరిప్పి మాట్లాడింది లేదు, ఎక్కడ మాట్లాడలేదు. బీజేపీ పార్లమెంటరీ పార్టీలో సమావేశంలోనే మోడీ గురించి 1-2 మాటలు అన్నందుకే 2-3 కీలక నేతలనే బయటకు పంపించేశారు. అప్రాధాన్యంగా చూస్తున్నారు వాళ్ళని. అసలు వాళ్ళ పార్టీలో ఉన్నామా లేదా అని వాళ్ళకే అనుమానం వచ్చే స్థాయికి తీసుకొచ్చారు వాళ్ళని. సో దాంతో పోల్చుకుంటే కాంగ్రెస్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రేవంత్ రెడ్డి చేతులు అధిష్టానం కట్టేసింది. ఎంతటి గొప్పవాడైనా ఎంత పెద్ద నేత అయినా కానీ కాంగ్రెస్ అధిష్టానం ముందు చేయగలిగేది ఏం లేదు. ఇప్పుడు ఎంత పెద్ద గజేతగాడైనా కాళ్ళు చేతులు కట్టేసి ఒక స్విమ్మింగ్ పూల్లో పడేస్తే ఏం చేస్తాడు? ఏం చేయలేడు. మునిగిపోవడం తప్ప ఏమీ చేయలేడు. ఈత కొట్టుకునేట్లకు బయటకు రాలేడు. స్విమ్మింగ్ పూల్ అనేది చాలా చిన్నది, అయినా కానీ అందులో నుంచి కూడా బయటకు రాలేడు. ఎందుకు? కాళ్ళు చేతులు కట్టేయడం వల్ల. ముఖ్యమంత్రుల పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది కాంగ్రెస్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే గుమ్మనంగా ఉన్నాడు. చేసేది ఏదన్నా ఉంటే తెర వెనుక లేకపోతే చాప కింద నీరులాగా తన అభిప్రాయాలను ఢిల్లీకి చెప్పుకోవాలి. ఢిల్లీకి వెళ్ళి అధిష్టానం ముఖ్యులతో మాట్లాడుకోవాలి. కొండా సురేఖకు సంబంధించి ముఖ్యమంత్రి ఏమి చెప్పదలుచుకున్నా, ఏ సిఫారసు చేయదలుచుకున్నా, ఏ డిమాండ్లు చేయదలుచుకున్నా వాళ్ళకి సమావేశంలోనే మాట్లాడుకోవాలి. 1-to-1 మాటల్లో తను చెప్పదలుచుకున్నది ఏదో చెప్పాలి. ఇప్పుడు రేవంత్ కూడా ఖచ్చితంగా కొండా సురేఖ గురించి ఏదో చెబుతారు. ఇవాళ రేపో ఢిల్లీకి వెళ్తాడు అంటున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్క బెంగళూరుకు వెళ్ళి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడారు. ఖచ్చితంగా కొండా సురేఖ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే, మంత్రివర్గం నుంచి తప్పించాల్సిందే అని స్పష్టంగా చెప్పారు అని వార్తలు వినబడుతున్నాయి, ప్రచారం జరుగుతోంది. పిసిసి అధ్యక్షుడు కూడా కొండా సురేఖ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పి సిఫారసు చేశారు అనేటువంటి ప్రచారం పార్టీలో బయట కూడా బాగా జరుగుతోంది. క్రమశిక్షణ రాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అధిష్టానం సహించదు, తగిన చర్యలు తీసుకుంటుందని మీడియా ముందే చెప్పారు మహేష్ గౌడ్. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా తన మంత్రివర్గంలో ఉంటూ తనను ధిక్కరించే వాళ్ళని ఎలా సహిస్తారు ఎవరైనా కానీ? కాబట్టి రేవంత్ రెడ్డి కూడా కొండా సురేఖ మీద వేటు వేయాల్సిందే అని చెప్పడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక 2-3 రోజుల్లో ఢిల్లీ స్థాయిలో తేలిపోతాయి ఏ సంగతి. ఇప్పుడు కనుక కొండా సురేఖ మీద మళ్ళీ యాక్షన్ తీసుకోలేని పరిస్థితి వస్తే, ఏదో ఒక రకంగా సర్దుబాటు చేయగలిగితే రేవంత్ రెడ్డి పరువు కూడా పోతుంది, పార్టీ అందరి ముందు పలుచనైపోతుంది. రేపు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడతారు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లేకపోతే ఎన్ఎం శ్రీనివాసులు రెడ్డి, జానంపల్లి అనిరుద్ధ్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళు ఎలా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఈ మధ్య కూడా మా మందుల సామేల్, ఇట్లాంటి వాళ్ళు పార్టీ గురించి, అధ్యక్షుడి గురించి, లేకపోతే ముఖ్యమంత్రి గురించి ఎలా పడితే అట్లా మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు వీళ్ళకందరికీ చెక్ పెట్టాలి అంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే కొండా సురేఖ మీద అనేటువంటి డిమాండ్లు పెరిగిపోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి అధిష్టానం ఏం చేస్తుందనేది చూడాలి. థ్యాంక్ యూ.